డీజీపీగా సేవలందించిన శివధర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సివి ఆనంద్ తో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. డీజీపీగా కేవలం 7 నెలల పాటు సేవలందించిన శివధర్ రెడ్డి తన పదవీ కాలంలో కీలక నిర్ణయాలు తీసుకుని పోలీస్ శాఖలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇక రేపటి నుంచి రాష్ట్ర కొత్త డీజీపీగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తల పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది ఒక నినాదంగా ఉండేది. దానికి కారణం ఉంది. అంతకుముందు 13-14 ఏళ్ల పాటు 15-16 ఏళ్ల పాటు నడిచినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకని చెప్పి పోలీసులు ఒక రకంగా అప్పటి వ్యవస్థలకు సహకరించరు అన్నటువంటి అపప్రథ ముఖ్యంగా తెలంగాణ పోలీసుల మీద ఉండేది. దాంతో ప్రజలకు, ఉద్యమకారులకు, పోలీసులకు మధ్య దూరం పెరిగిపోయింది. ఆ దూరాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో పోలీసులే ప్రజలు, ప్రజలే పోలీసులు అన్న ఉద్దేశంతో చట్టానికి అనుగుణంగా, విధానాలకు అనుగుణంగా, నిబంధనలకు అనుగుణంగా మనం పనిచేయాలి అన్న ఉద్దేశంతో సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ అనే దానికి మనం శ్రీకారం చుట్టినాం. అది కొత్తదేం కాదు, పాతదే, కానీ దాన్ని కాన్సెప్ట్ రూపంగా తీసుకొచ్చినాం. దాంట్లో భాగంగా లాస్ట్ 7 months నుంచి పూర్తిగా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, ప్రభుత్వానికి, గవర్నమెంట్ పోలీస్ శాఖకు చెడ్డ పేరు రాకుండా ఉన్నట్టుగా సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ నడిపించినాం. ఏపీ మోడల్ ఆఫ్ ట్యాక్లింగ్ నక్సలిజం అని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు మీటింగ్స్లో కూడా. దాంట్లో కీలకమైన అంశం ఏంటంటే జిల్లాల్లో ఎస్పీలు, డిఐజీలు చేసే కృషే కాకుండా బ్యాక్ ఎండ్లో గ్రే హౌండ్స్ అండ్ ఎస్ఐబి లాంటి సంస్థలు ఈ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది. దానివల్ల ఒక మల్టీఫేరియస్ యాక్టివిటీ లాగా ఎన్నో అంశాల్లో కేవలం ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైరే కాకుండా వారికి వెసులుబాటు కల్పించడం, ఎవరైతే నక్సలైట్లు సరెండర్ కాదలుచుకున్నారో, జనజీవన స్రవంతిలో కలవదలుచుకున్నారో వారందరికీ ఒక వెసులుబాటు కలిగించే విధంగా ఒక రీహాబిలిటేషన్ సరెండర్ పాలసీ అనే అప్పుడు ఉన్న డీజీపీ హెచ్జే దొర గారు వారు తీసుకురావడం, మేమందరం జిల్లాల్లో ఉండి దాన్ని అమలు చేయడం చాలా మంచి పరిణామాలు ఇచ్చాయి. ఎస్ఐబిలో ఉంటూ శివధర్ రెడ్డి గారు ఎస్పీగా, డిఐజీగా చాలా కీలక పాత్ర వహించారు. గ్రే హౌండ్స్ ఒకవైపు, ఎస్ఐబి ఒకవైపు, ఇంకోవైపు జిల్లా పోలీసులు. దీంతో 2006-07 సంవత్సరం వరకు మనకు మంచి పట్టు ఈ సమస్య పైన ఈ రాష్ట్రం సాధించగలిగింది. అభివృద్ధి బాటపైన నడవడం ప్రారంభమైంది.